చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా వేదికపై ప్రధాని మోదీ సహా 36 మంది ఆసీనులు కానున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితిన్ రామ్ మాఝీ, చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, కె రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు ఏక్నాథ్ సింధే, మోహన్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రులు జయంత్ చౌదరి, అనూప్రియా పటేల్, రామ్దాస్ అథవాలే, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై, భాజపా ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, ప్రముఖులు, సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు హాజరవుతున్నారు. వీరితో పాటు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ వేదికపై ఉంటారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు మంగళవారం రాత్రికే విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. సింగపూర్, దక్షిణ కొరియా, నెదర్లాండ్, జపాన్ సహా పలు దేశాల రాయబార కార్యాలయాల అధికారులు, ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కొరియా కాన్సుల్ జనరల్, ఇతర ప్రతినిధులు మంగళవారమే విజయవాడకు చేరుకున్నారు.